నమస్తే, దిస్ ఇస్ రాధాకృష్ణ. వెల్కమ్ టు తొలి వెలుగు. ఈ నెల 10న ఏం జరగబోతోంది? భూమి మీద మరో స్కై ల్యాబ్ పట్టడానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. అయితే భూమి మీద అది ఎక్కడ కూలిపోతుందో అని శాస్త్రవేత్తలు కూడా అంచనా వేయలేకపోతున్నారు. దీంతో దాదాపు 500 కిలోల బరువున్న స్కై ల్యాబ్ ఎవరి ఇంటి మీద పడుతుందోనని జనం టెన్షన్ పడుతున్నారు. Bye, Skylab. Early into 74, they're up for almost 3 months. అంతరిక్షం రాను పెద్ద చెత్త కుప్పలా మారిపోతోంది. అంతరిక్షంలోకి ప్రయోగించిన తర్వాత పనికి రాకుండా పోయిన ఉపగ్రహాలు, వాటి నుంచి విడిపోయిన భాగాలు యథేచ్ఛగా అంతరిక్షంలో తిరుగుతున్నాయి. ఇలాంటిదే సోవియట్ కాలపు ఒక స్పేస్ క్రాఫ్ట్ శాస్త్రవేత్తల నుంచి కట్టు తెంచుకుంది. ఇప్పుడు అది భూమి దిశగా దూసుకొస్తోంది. అంతరిక్షం నుంచి భూమికి తరచూ ముప్పు ఎదురవుతూ ఉంటుంది. మొన్న మధ్య భూమి చంద్రుడి మధ్యగా ఒక భారీ ఉపగ్రహ శకలం దూసుకొస్తుందని వార్తలు కూడా విన్నాం, చూసాం. Bye, Skylab. Early into 74, they're up for almost 3 months. దాంతో భూమికి ఎలాంటి ముప్పు లేదని అనుకున్నా తాజాగా మరో వార్త శాస్త్రవేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది. మీకు తెలిసే ఉంటుంది, గతంలో అంతరిక్ష ప్రయోగ కేంద్రం స్కై ల్యాబ్ భూమిపై పడిపోతుందని తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఇక యుగాంతమే అనుకున్నారు, కానీ శాస్త్రవేత్తలు ఎంతో కష్టంతో దాన్ని దారి మళ్లించగలిగారు. ఆ ప్రమాదం ముందుకు వచ్చిన సమయంలో పుట్టిన పిల్లలకు స్కై ల్యాబ్ అని పేర్లు పెట్టుకున్నవారు ఉన్నారు. ఇప్పుడు మరోసారి అంతటి పెను విపత్తును భూమి ఎదుర్కోబోతోంది. Bye, Skylab. Early into 74, they're up for almost 3 months. కోస్మోస్ 482ను 1972 మార్చి 31న అంతరిక్షంలోకి పంపించారు. అయితే వీనస్ పైకి వెళ్లాల్సిన ఈ స్పేస్ క్రాఫ్ట్ బూస్టర్ అనుకున్న విధంగా పనిచేయకపోవడంతో తగినంత వెలాసిటీ లేక వీనస్ చేరుకోలేకపోయింది. దాంతో 495 కేజీల ఈ మాడ్యూల్ భూమి చుట్టూ క్షీణిస్తున్న దీర్ఘవృత్తాకార కక్షలోనే అప్పటి నుంచి ఉండిపోయింది. శుక్రుని వాతావరణంలో ఉండే తీవ్రమైన ఒత్తిళ్లు, వేడిని తట్టుకునేలా కోస్మోస్ 482ను నిర్మించారు. ఇదే కారణంతో అది తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించే సమయంలో కూడా అదే తరహాలో చెక్కు చెదరకుండా ఉంటుందని డచ్ ఉపగ్రహ ట్రాకర్ మార్కో లాంగ్ బ్రూక్ చెబుతున్నారు. భూమిని ఉల్క తాకినప్పుడు ఎంతటి ప్రమాదం అయితే ఉంటుందో అంతే స్థాయి ప్రమాదం ఉంటుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. Bye, Skylab. Early into 74, they're up for almost 3 months. మార్క్ లాంగ్ బ్రూక్ డెల్ట్ టెక్నికల్ యూనివర్సిటీలో ఉపన్యాసకుడిగా ఉన్నారు. ఆయన కోస్మోస్ 482 కదలికలను ఆయన సునిశ్చితంగా పరిశీలిస్తున్నారు. అసాధారణ స్థితిలో అది భూమిపైకి దూసుకొస్తున్న కారణంగా దాని రాకను ఖచ్చితంగా అంచనా వేసే పరిస్థితి కూడా లేదని ఆయన ఎక్స్వేదిగ్గా పేర్కొన్నారు. దీనిలోని అనేక భాగాలు విచ్ఛిన్నమైపోయి సముద్రాల్లో పడిపోయే అవకాశం ఉన్నా కొన్ని భాగాలు మాత్రం భూమిపై పడే అవకాశం ఉంది. Bye, Skylab. Early into 74, they're up for almost 3 months. సోవియట్ కాలంలో అనేక ఉపగ్రహాలను ఆ దేశం అంతరిక్షంలోకి పంపించింది. వాటిలో కొన్ని కాలం చెల్లినవి కూడా ఉన్నాయి. అలాంటి ఒక స్పేస్ క్రాఫ్ట్ ఇప్పుడు నియంత్రణ తప్పింది. అది భూమి దిశగా దూసుకొస్తోంది. మే 10వ తేదీన లేదా 1-2 రోజుల ముందు ఇది భూమిపైకి చేరబోతోంది. అయితే అది భూమిపై ఎక్కడ పడుతుందన్న విషయంలో ఎలాంటి స్పష్టత లేదు. ఇది ఎక్కడైనా పడవచ్చు. దీని పేరు కోస్మోస్ 482. ఇది డిసెంట్ క్రాఫ్ట్. వాస్తవానికి ఇది
యుఎస్ఎస్ఆర్ వెనెరా కార్యక్రమంలో భాగం. శుక్రగ్రహాన్ని అధ్యయనం చేసేందుకు దీన్ని ఉద్దేశించారు. ఇప్పుడు ఇదే భూమికి ముప్పుగా తయారైంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.